కడపకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందే? ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందే? లేదు, ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది. తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు, తోలు ఒలుస్తా, మీ ఇళ్ళలోకి వచ్చి సొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా, అహంకారం నెత్తికెక్కింది, మీకు ఇంకా పొగురు తగ్గలేదా అంటే ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులను కొడతా అంటాం, అవమానం చేస్తా అంటాం, ఇది మా సంస్కృతి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదేదో కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం మాదిరి మాట్లాడుతున్నాడు. ఏం మేకపోతులమా తోలొల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలొల్చనీకి? పశువులమా తోలొల్చడానికి, మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైల్లో పెట్టడానికి? మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీసు పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా, కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు. మాకు అవమానం జరిగితే చాలు, మా స్వాభిమానం దెబ్బతింటే చాలు, మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది. మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే, వ్యక్తిత్వం కోసమే, గౌరవం కోసమే. మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా, మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు.